హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే హోలీ అన్నమాట. మేము ఎంతవరకు హోలీ సెలబ్రేట్ చేయలేదు, ఎందుకని తర్వాత చెప్తాను. జస్ట్ ఇలా అయితే నేను రెడీ అయ్యాను అండ్ నేను మైక్ కొన్నాను, సో దాని టెస్టింగ్ అన్నమాట ఇది. అండ్ నేను మేకప్ కూడా వెళ్ళలేదు, జస్ట్ సన్ స్క్రీన్ వేసాను అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో హోలీ కదా, కలర్స్ ఏం నేనేం ప్రిపేర్ చేయలేదు, బట్ మా ఇంట్లో ఆల్రెడీ కలర్స్ ఉన్నాయని చెప్పినారని. సో ఇవన్నీ ముగ్గు కలర్స్, బట్ ముగ్గు కలపకుండా కలర్స్ ఉన్నాయని చెక్ చేద్దాం. ఉంటే మనం వీడియోకి వాడుకుందాం, కాదు హోలీ సెలబ్రేట్ చేయడానికి వాడుకుందాం. గ్రీన్, కానీ ఇది ముగ్గు పిండి కలుపుంది. వేస్ట్ గైస్, మనకి ముగ్గు పిండి కలపకుండా ఉండే కలర్స్ కావాలి. సో ఈ కలర్స్ అన్ని నేను పడేసిన అనుకో, మా అమ్మ నాకు ఇక్కడ చేస్తుంది. ఇక్కడ పెట్టేసి కలర్ కవర్ ఉంది, దాంట్లో ఒకటో రెండో తీద్దాం. అయితే కలర్స్ ఉన్నాయి, కలపలేదు. ఎన్ని కలపలేదు గాయస్. సో నేనైతే ఈ కలర్ దొరికింది. మనకి ముగ్గు పిండి కలపకుండా ఉండే కలర్స్ కావాలన్నమాట. సో అలా చూస్ చేస్తున్నా. ఓకే, చాలా చాలా బ్రైట్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి. అమ్మో ఇరుక్కునింది. పెట్టేద్దాం. నేనైతే ఈ కలర్స్ చూసి పెట్టున్నా. కలర్స్ నేను కొంచెం డైరెక్ట్గా వచ్చి చూపిస్తా, అప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ మనం ఓపెన్ చేసి ఇట్లా పిండి కలుపుందా లేదని చెక్ చేద్దాం. ఈ కలర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట, కానీ అన్ని ముగ్గు పిండి కలిపినవి ఉన్నాయి ఫ్రెండ్స్. నాకేది ముగ్గు పిండి కలుపుకుండా లేదు. జస్ట్ ట్రై చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి, మా బయట ఎండలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో టేబుల్ పెట్టున్నారు, ఎవరిదో తెలీదు, జస్ట్ మన కోసమే పెట్టినట్టున్నారు. రంగులే. ఓకే, వీడియో బాగా వచ్చింది అనమాట. సో మేమైతే ఇంతవరకు హోలీ అంతా సెలబ్రేట్ చేసింది, ఎందుకంటే మోస్ట్లీ హోలీ అనేది మార్వాడీస్కి మాత్రమే, అంటే హిందీ వాళ్ళకి మాత్రమే అనే ఒక మైండ్ సెట్ ఉండింది అనమాట. సరే, ఈ రోజు హోలీ ఎవరు సెలబ్రేట్ చేస్తారు, అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారని కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిన అనమాట. దాంట్లో తెలిసింది నాకేంటంటే, హోలీ అనేది యాక్చువల్లీ మన హిస్టరీ ప్రకారం హోలిక తెలుసా మీకు? హోలిక అనే పేరే నాకు కొత్తగా ఉండింది. హోలిక అనే ఆమె చనిపోయింది అనమాట. ఆ హోలిక అనే ఆమె ఎవరబ్బా అని చూస్తే హిరణ్యకశిపు ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లి అనమాట. సరే, హిరణ్యకశిపు గురించి మీలో ఎంతమందికి తెలుసో కొంచెం చెప్పండి. నాకైతే హిరణ్యకశిపు, ప్రహ్లాదుడు అవన్నీ వినేటప్పుడు మా అమ్మమ్మే మాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడు ఆ సినిమా పెడతానే ఉంటది అనమాట. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా గానీ బోర్ కొట్టకుండా నేను పక్కన కూర్చొని చూస్తాను అనమాట. కానీ మా అమ్మమ్మ లేదు, బట్ హిస్టరీ తెలుసుకున్నాను అనమాట. ఏంటంటే హిరణ్యకశిపు వాళ్ళ చెల్లెలు హోలిక. హిరణ్యకశిపు ఒక కాలంలో బాగా తపస్సు చేస్తే ఆయన ఏమని కోరుకున్నాడంటే, విష్ణుకి ఇట్లాగా నాకు సావే ఉండకూడదు, అంటే నేను చచ్చిపోకూడదు, అంటే నాకని ఒక డెత్ అనే ఫేసే వద్దు అట్లాగా అని తపస్సు చేసి బాగా గట్టిగా కోరుకొని విష్ణుని అడిగితే అదే బ్రహ్మ అని. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, అయ్యో అక్కడ ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, ఇట్లాగా అసలు నువ్వు సావు అట్లాంటి ఒక కోరికనంతా నా వల్ల తీర్చని కుదరదు, కానీ నువ్వు ఒక మనిషి వల్లనో ఒక జంతువు వల్లనో భూమి మీదనో భూమి పైనో పగలో రాత్రో ఇవన్నీ ఏది కాకుండా మధ్యలో నీకు చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటది, కానీ ఈ అన్నిట్లో నీకు చనిపోయే ఛాన్సెస్ ఉండవు.
చచ్చిపోయి అంటే మా స్లాంగ్, చనిపోయి అంటే కొంచెం మంచి తెలుగు అనమాట. బట్ మేము మంచి తెలుగులో మాట్లాడడం, ఇట్లాంటి మా స్లాంగ్ లోనే మాట్లాడతాం. మీలో ఎంతమంది నా స్లాంగ్ వాడతారు అంటే నా స్లాంగ్ యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది నాకు కమెంట్ లో చెప్పండి. ఎందుకంటే నాకు కొంచెం ఇన్సెక్యూర్ గా ఉంటది, అయ్యో మనం ఎందుకు స్లాంగ్ లో మాట్లాడుతున్నాం. బట్ నెల్లూరు వాళ్ళం కదా, మన స్లాంగ్ మనం ఎందుకు వదులుకోవాలి. ఇదే తెలంగాణలో అయితే వాళ్ళు స్లాంగ్ లో మాట్లాడతారు కదా, అందుకని ఇప్పుడు తెలంగాణకి నెల్లూరు వాళ్ళకి ఏం పెట్టట్లేదు. బట్ స్టిల్ మన స్లాంగ్ అయ్యో మాట్లాడితే ఏమనుకుంటారు అనే ఒక మైండ్ సెట్ ఉంటది కదా, అది ఉండకూడదు అని చెప్పేసి నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను అనమాట. అండ్ స్టోరీకి వచ్చేద్దాం. ఆయన ఇట్లాగా నాకు నా లైఫ్ లో నాకు చావు అనేది ఉండకూడదని కోరుకుంటే ఈ విష్ణు వచ్చి ఇట్లాగా ఒక వారం ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు ఆయనకి ఏమైపోతుంది, ఎక్కువ ఎక్స్ట్రా అయిపోద్ది అనమాట. మనం అనుకునేది కానీ దేవుడు చేసేస్తే మనకి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, మామూలుగా మనం జనాలు చేస్తాం కదా, అదే ఆయన కూడా చేశాడు అనమాట. నేనే రాజుని, నేనే దేవుడిని, నాకు చావే లేదు, మీరు అందరు నన్నే కొలవాలి, ఇంకెవరిని కొలవకూడదు, ఏ దేవుడు ఉండకూడదు అనుకుంటే ఆయన కొడుకే ఆయనకి అగేన్స్ట్ గా పుట్టాడు అనమాట. ఏమంటే ఆయన వచ్చి విష్ణుని ఎక్కువ విష్ణువే నా దేవుడు, ఆయనే అన్ని మంచి చేస్తాడు, ఆయనే నా దేవుడు అనేలాగా ప్రహ్లాదుడు ఉంటాడు అనమాట. ఆయన ఎక్కువ కొలుస్తాడు అనమాట. ఆయన మీద భక్తి ఎక్కువ, ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటా ఉంటాడు. కానీ అది ఎవరిది హిరణ్యకశిపుకి నచ్చదు అనమాట. ఈ ఊర్లో ఉండే జనాలందరూ నన్నే దేవుడిగా అనుకోవాలనుకుంటే నా బిడ్డే నన్ను దేవుడిగా అనుకోవట్లేదు, వేరే ఎవరినో దేవుడిగా అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన కోపం అనమాట. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ఇట్లాంటి కొడుకే నాకు వద్దు అని చంపేయాలనుకుంటాడు అనమాట. చంపేయాలనుకొని ఎట్ట చంపేయాలనుకుంటాడు, పోయి కొండ మీద నుంచి దోసేయాలనుకుంటాడంట. దోసేస్తాడంట కానీ చావడు. ఆయన తర్వాత పావులన్నీ పంపించి కాటేస్తే విషం ఒంట్లోకి పాకి చచ్చిపోతాడు కదా, అట్టా చేసినాడు కానీ చావలేదు. అదేలాగా ఇంకేమబ్బా ఏనుగు పెట్టి తొక్కిచ్చినాడంట, అయినా చావలేదంట. దాని తర్వాత ఏందబ్బా వీడు ఏం చేసినా కానీ చావనంటాడు అని విషం ఇచ్చినాడంట, అయినా కానీ చావలేదంట. దాని తర్వాత సరే ఇదంతా మన వల్ల అయ్యే కాదు పనే అనుకొని వాళ్ళ చెల్లెల దగ్గర హెల్ప్ అడిగినాడంట. ఆమె హోలిక ఏమంటే ఆమె వచ్చి నిప్పుల్లో ఉంటది కదా, నిప్పుల్లో ఉన్నా గానీ ఆమె దగ్గర ఒక షాల్ అనేలాగా, షాల్ అంటే ఒక స్టోల్ అని చెప్పచ్చు, స్టోలు ఒక గుడ్డ అన్నమాట, రెడ్ కలర్ గుడ్డ. ఆ గుడ్డ కానీ వేసుకునింది అనుకో, ఆమె వచ్చి నిప్పుల్లో ఉన్నా కానీ ఆమెకేం కాదంట. ఆ పవర్ ని యూజ్ చేసి ఆయన ఏమనుకున్నాడు, ఓకే నీ మేనత్త ఒళ్ళోనే కూర్చో అని చెప్పేసి నిప్పులు చుట్టూ అంటించేస్తాడు అనమాట. అంటించేసిన తర్వాత నిప్పులు ఆమెకేం కాదు, హోలికాకి ఆ షాల్ అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల ఆమెకేం కాదు. కానీ ప్రహ్లాదుడికి ఆ పవర్ లేదు కదా, అందుకని చచ్చిపోతాడు అనుకొని ఆ టెక్నిక్ వాడాలి అనుకుంటే ఏమవుతుంది, విష్ణు ఏం చేస్తాడు, ఒక గాలో ఏదో వచ్చి హోలిక మీద ఉన్న ఆ షాల్ ఉంది కదా, అది ప్రహ్లాదుడి మీద పడి ఆయన వచ్చి సేఫ్ అయినాడు, హోలిక వచ్చి చచ్చిపోయింది అనమాట. సో ఒక డీమన్ వాళ్ళ చెల్లెలు చచ్చిపోయింది అని చెప్పేసి అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ ఏమంటే చచ్చిపోయింది కదా, నిప్పుల్లో చచ్చిపోయింది కదా, దానికి ఇప్పుడు మనం నార్మల్ గా ఏంటిది భోగి సెలబ్రేట్ చేస్తాం కదా, అట్లాగా వాళ్ళు హోలీ భోగి అని కూడా సెలబ్రేట్ చేస్తారంట నార్త్ లో. కానీ అది నార్త్ ఇండియన్స్ కైనా ఒక సెలబ్రేషన్ కాదు, మన అందరికి ఇండియాకే. నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అంతా డిఫరెన్షియేట్ చేసేసినారు, బట్ మన హిస్టరీ ప్రకారం మనకు కూడా అది చెందుతుంది. సో మనం హోలిక అనే డీమోన్ అంటే ప్రహ్లాదుడు వాళ్ళ మేనత్త అండ్ హిరణ్యకశిపు చెల్లెలు చచ్చిపోయింది అనమాట. దాని తర్వాత నీ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుని అడిగితే ప్రహ్లాదుడు అంటాడంట, చెట్టుల్లోనూ ఉంటాడు, పుట్టల్లోనూ ఉంటాడు, అంటే ఇంటి పిల్లర్స్ ఉంటాయి కదా, స్తంభాలకి ఉంటాడని చెప్పి చూపిస్తా ఉంటే ఏది స్తంభంలో ఉంటాడని అన్నిటి కొడతాడు అనమాట. కొడితే సడన్ గా విష్ణు వచ్చి నరసింహ రూపంలో, ఫేస్ ఏమో సింహం, నరసింహస్వామిది తెలుసు కదా మనకి, ఫేస్ ఏమో సింహం, బాడీ ఏమో మనిషిది ఉంటది అనమాట. అట్లాగా నరసింహస్వామిగా ఆయన వచ్చి ఆయన హిరణ్యకశిపుని చంపేస్తాడు అనమాట. ఎట్లా చంపుతాడు, ఆయన ఒళ్ళో పెట్టి, భూమికి పైన కాదు కింద కాదు, పగులు కాదు రాత్రి కాదు, సాయంత్రం పూట అట్లా ఆయన పెట్టి, అది కత్తి సుత్తి ఏం యూజ్ చేయలేదు, చేతులకున్న గోరుతోని
ఆయన కడుపుని చించి చంపేస్తాడు అనమాట. అయ్యో చాలా మంది చుట్టూ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, నాకు సిగ్గేస్తుంది బట్ స్టిల్ ఈ వీడియో తీయాలని నేను చేస్తాను అనమాట. స్పామ్ కాల్. సో అలాగా చంపేశాడు అనమాట. సో హిరణ్యకశిపు గాన్. సో ఆ స్టోరీ ప్రకారం మనం హోలీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సరే, దీంట్లో హోలీ భోగి సెలబ్రేట్ చేస్తున్నారు, ఓకే. దాంట్లో కలర్స్ ఎక్కడ వచ్చినాయి అబ్బా అంటే, కృష్ణుడు మన కన్నయ్య నలుపు కదా, కానీ ఆయన వైఫ్ తెలుపు కదా. అట్లాగా వాళ్ళ డాడీ, కృష్ణుడు వాళ్ళ డాడీ అంటే నాన్న అన్నాడంట, నువ్వు నల్లటోడువురా, నీ భార్య తెల్లగా ఉంటది అంటే ఆయన పోయి వాళ్ళ అమ్మకి చెప్పినాడంట. వాళ్ళ అమ్మకి చెప్తే ఆమె ఏం చేసింది, నువ్వు నా కొడుకు కలర్కే నువ్వు కూడా రా అని చెప్పేసి ఆయనకి రాధ కదా, ఆ రాధకి కలర్ పోస్తుంది అనమాట. సో అట్లాగా దాన్ని ఒక కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్ లాగా హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఇదొక హిస్టరీ. ఈ 2 స్టోరీస్ విన్నామా. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది ఆ హోలీ భోగికి. ఏంటంటే, పార్వతి శివుడు ఉన్నారు కదా, అప్పుడు శివుడు వచ్చి తపస్సు చేస్తున్నాడు అనమాట. తపస్సు చేస్తుంటే పార్వతికేమో శివుడు పార్వతిని ప్రేమించాలని ఒకేది ఉంటది. అప్పుడు ఆ ప్రేమ బాణం వేయటానికి మన్మధుడు వస్తాడు అనమాట. ఆయన్ని మనం కుప్పిడ్ అంటాం. మనం యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అంతా కుపిడ్ అని వాడుతున్నాం, బట్ ఈ స్టోరీ దానికి రిలేటెడ్ అని నాకు తెలుసుకున్నాకే తెలిసింది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కుపిడ్ అని వాడుతుంటాం మనము బేసిక్ గా, అంటే మన 90s కిడ్స్ తెలుసు అనమాట. ఫేస్బుక్ లో మనం కుపిడ్ అనేది ఎన్నిసార్లు వాడుంటామని. సో అలాగా నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మనకు తెలియకుండా మన హిస్టరీలో ఉన్న ఒక విషయాన్ని మనం వాడుతున్నాము సోషల్ మీడియాలో అని. సో ఆ స్టోరీ ఏంటంటే, మన్మధుడు ఏం చేస్తాడు, ఆ మన్మథ బాణాన్ని శివుడి మీద వదులుతాడు అనమాట. శివుడు తపస్సు చేస్తున్నాడు కదా, ఆయన కోపం వచ్చేసి ఆయన 3వ కన్ను తెరిచి ఆ దాంట్లోంచి నిప్పు వచ్చి ఆ మన్మధుడిని కాల్చి చంపేస్తాడు అనమాట. అప్పుడు ఆయన వైఫ్ వచ్చేస్తుంది, అయ్యా అంటే నా హస్బెండ్ ని కాపాడు అని. ఆమె పేరేం పరప, రుక్మిణియో ఏదో అనుకుంటా, రుక్మిణియా రతియా, ఆమె పేరు ఏదో ఫ్రెండ్స్ మర్చిపోయినా. సరే, ఆమె పేరు కానీ తెలిసిందంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చి ఇట్లాగా నా హస్బెండ్ ని కాపాడు అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే నేను కాపాడుతాను, కానీ ఆయనకి నేను ఫిజికల్ అపియరెన్స్ ఇవ్వను, అంటే మనిషి రూపం ఇవ్వను, కానీ ఆయన ఆత్మ మాత్రం బతికిస్తాను అని ఎలాగ చెప్తాడు అనమాట. సో ఆయన కోపం వచ్చి ఒకరిని కాల్చేశాడు కదా మన్మధుడిని, దాని వల్ల కూడా హోలీ భోగి అనేది సెలబ్రేట్ చేస్తారంట. అండ్ ఈ హోలీ, ఈ భోగి ఇవన్నీ ఏ సీజన్ లో వస్తాయి, మనకి ఎండాకాలం స్టార్ట్ అవబోతుంది కదా, ఇది మార్చ్, అండ్ వానాకాలం అయిపోయింది. సో ఈ సీజన్ ని ఇంకా కొంచెం కలర్స్ మట్టుం వాడుకోం కదా మనం. ఈ సీజన్ లో మనకు కావాల్సింది, ఎండాకాలం రాబోతుందంటే వాటర్ కదా, సో వేడిని చల్లార్చేలాగా మనకి నీళ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఎవరు వస్తున్నారు, ఓకే ఫైన్. సో అట్లాగా మనం నీళ్లు, కలర్స్ అన్ని వాడుకొని మనం హోలీ సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. సో మేమైతే ఎక్కువ సెలబ్రేట్ చేసింది లేదు. చిన్నప్పుడైతే మా ఏరియాలో అందరూ కలర్స్ కొట్టుకుంటారనమాట, మేమైతే ఇంట్లోనే ఉంటాం అంతే మేము. సో ఈ రోజు అయితే ఈ హిస్టరీ తెలిసినాక సరే ఇది మనం చెప్పిన తర్వాత మన వాళ్ళు ఎంతమంది సెలబ్రేట్ చేస్తున్నారో చూద్దామని షేర్ చేశాను అనమాట. అండ్ ఈ హిస్టరీ కానీ మీకు నచ్చినట్లయితే అండ్ మా స్లాంగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఇన్సెక్యూర్ గానే ఉంది ఇంకా, బట్ స్టిల్ నా ఇన్సెక్యూరిటీస్ ని బ్రేక్ చేసే కోసమే నేను ఇదే స్లాంగ్ లో మాట్లాడతాను అనమాట. సో నేనైతే కలర్స్ పూసుకోలేదు, అంటే మన వైట్ డ్రెస్ ని పాడు చేసుకునే అంత రిచ్ అయితే కాదు. మా అమ్మగారు నేను ఈ వైట్ డ్రెస్ ని పాడు చేసుకున్నా అంటే ఇది ఫస్ట్ టైం వేసుకున్నా, చాలా రోజులు అసలు వేసుకోకుండా ఇంట్లోనే పెట్టుకున్నా. సో ఈ రోజు హెల్ప్ అయింది అనమాట ఈ డ్రెస్. సో దీనికి నేను కలర్ బూస్ నేను నాశనం చేసిన అనుకో, మా అమ్మ నన్ను అంతే. సో ఇదనమాట హిస్టరీ. సో కలర్స్ నేను జస్ట్ చూపించడం కోసం తీసుకొచ్చిన, ఊరికే కలర్ లో చేతిలో మాత్రం పోసుకొని ఊరికే అట్ట మొహానికి వేసుకుంది అనుకో నాకు భయం, ఎందుకంటే నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ మస్తు ఉన్నాయి. సో అవన్నీ ఎప్పుడైపోతాయో నాకు తెలియదు. ఏదన్నా ఇప్పుడే నేను కొంచెం క్లియర్ చేస్తున్నా, మళ్ళీ ఏదన్నా వాడి మళ్ళీ ఏదన్నా ఏందనుకో అసలే నాకు పెళ్లి కాలేదు ఫ్రెండ్స్. సో మళ్ళీ నన్ను ఎవరు చేసుకోకపోతే కష్టం అయిపోతుంది కదా. సో అందుకని అది కూడా చేయట్లేదు, జస్ట్ హ్యాండ్స్ కి మాత్రం పూసుకుంటా, అది జస్ట్ ఒక తమ్నెల్లో వాడుకుంటా అనమాట అంతే.
ఇదే హోలీ ఫెస్టివల్ గురించి నాకు తెలిసిన ఒక విషయం. సో మీకు కానీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుంటే నాకు కమెంట్ లో షేర్ చేయండి, లేదంటే ఆ టాపిక్ గురించి మాట్లాడండి అని నాకు కమెంట్ లో చేయండి. సో నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి నా స్లాంగ్ లో మీకు చెప్తాను అనమాట స్టోరీ. అర్థమైందా అర్థం కాలేదని కూడా కొంచెం కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ until next video, bye bye.